వరంగల్ జిల్లాలో ఆ పోలింగ్ స్టేషన్లు పెళ్లి మండపాలను తలపిస్తున్నాయి. పూర్తిగా పచ్చదనం పరుచుకున్న ఆ పోలింగ్ స్టేషన్లలో గ్రీన్ మ్యాట్స్ పరిచి ఓటర్లకు స్వాగతం పలుకుతున్నారు. అరిటాకులు, కొబ్బరి మట్టలు, మామిడి తోరణాలు, పూలదండలు, గ్రీన్ సెల్ఫీ పాయింట్, పండ్లు, ఫలాలతో వినూత్న రీతిలో స్వాగతం పలుకుతున్నారు. పెళ్లి మండపాలను తలపిస్తున్న ఆ పోలింగ్ కేంద్రాలు వరంగల్ జిల్లాలో ఆసక్తి రేపుతున్నాయి. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి ఆలోచనతో వినూత్న రీతిలో రూపుదిద్దుకున్న ఆ గ్రీన్ పోలింగ్ స్టేషన్లో ప్రత్యేకతగా నిలిచాయి. మరిన్ని వివరాలను జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవితో కలిసి మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది, గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా. అయితే ఈసారి పోలింగ్ స్టేషన్లు ఓటర్లను కూడా ఆకట్టుకునే విధంగా వరంగల్ జిల్లా తీర్చిదిద్దారు. మనం చూడొచ్చు, ఒక పెళ్లికి పోతే ఏ విధమైనటువంటి పచ్చని పందిరిలతోటి మనకు కన్విన్స్ చేస్తుందో అట్లాంటి వాతావరణమే ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనతోటి వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ఉన్నారు. అంతటి మేడం, ఏంటి అసలు పోలింగ్ కేంద్రాలు అంటే ఇప్పుడు మీ దీంట్లోకి వస్తే ఏదో ఫంక్షన్కి వచ్చినట్టే ఉంది తప్ప పోలింగ్ కేంద్రానికి వచ్చినట్లుగా లేదు. ఎందుకు ఇట్లా తీర్చిదిద్దారు? అంటే మనం ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్స్ ఫేజ్ 1లో తీసుకున్నామండి. అక్కడ పర్యావరణ హితమైన మెటీరియల్ తోటి మనం ఆ పోలింగ్ స్టేషన్స్ని మనం తయారు చేసాము. మోర్ సో ఇంప్రొవైజింగ్ ఆ కాన్సెప్ట్ని అధికారులందరూ వాళ్ళ ఆలోచనల మేరకు ఈ మొత్తము కూడా చాలా బాగా చేశారు. ఈ పర్టికులర్ సెంటర్లో మనం చూస్తే వేరే పిల్లలతోటి కాంపిటీషన్ చేసి ఈ మొత్తం పోస్టర్స్ అనేవి పెట్టారు. ఓట్ చేస్తే ఎంత మంచిది, అట్ ద సేమ్ టైం పర్యావరణాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది కూడా కాన్సెప్ట్ ఇచ్చారు. సో అకార్డింగ్లీ ఇది వాళ్ళు చేసిన పెయింటింగ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లేలో పెడుతూ. సో మేడం, ఈ పెయింటింగ్స్ చూస్తే కూడా ఎట్లా అనిపిస్తుంది? పిల్లలు వేసినటువంటి డ్రాయింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా చేశారండి. అండ్ ప్రతి వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ ఎగ్జిబిషన్ చూసేసి వెళ్తున్నారు. ప్లస్ మనకి ముగ్గులు కూడా అకార్డింగ్లీ చాలా కష్టపడి ఇక్కడ మన వాళ్ళు వేశారు, మన మహిళలు వేశారు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి కొన్ని ఇక్కడ గీసుగొండ సంఘం గ్రామాలు వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇవి పండిస్తారు ఎక్కువగా. సో వాటిని కూడా ఇక్కడ ఈ గ్రామంలో ఏమేమి పండిస్తారో వాటన్నిటిని కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టుకున్నారు. సో ఇక్కడికి వచ్చిన ఓటు వేసిన తర్వాత కూడా చాలా మంది వీటిని విజిట్ చేస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. ఇట్లా ఫ్రూట్స్ కావచ్చు, ఇవంతా కూడా పెట్టడం, ఈ ఏర్పాటు చేయాలన్నప్పుడు కూడా పబ్లిక్ నుంచి కావచ్చు, లోకల్గా ఉన్నటువంటి స్కూల్స్ పిల్లలు కావచ్చు, వాళ్ళ నుంచి ఎట్లాంటి రియాక్షన్ వచ్చింది? అంటే వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే ముందుకు వచ్చి ఐడియాస్ ఇస్తున్నారు, ఇట్లా చేస్తే బాగుంటుంది అని. సో అట్లా కొన్ని ఐడియాస్ నుంచి వచ్చిందే ఈ పోస్టర్స్ అండ్ ఇట్లా కూరగాయలు పెట్టింది. ఇందులో అధికారుల పాత్ర చాలా కీలకం. వాళ్ళు ఇంప్రొవైజ్ చేసుకుంటానే మనం ఫేజ్ 1లో చూసాము, అక్కడ 2-3 సెంటర్స్ చాలా బాగా తీర్చిదిద్దారు. అక్కడ వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ కూడా యావరేజ్ కంటే ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా మనం ఈ పర్టికులర్ పోలింగ్ స్టేషన్లో క్యూ లైన్ మనం చూసాము ఇంత క్రితం వరకు. సో ఇక్కడ ఎక్కువ మంది వస్తున్నారు. ఇక్కడ ఈ పోలింగ్ స్టేషన్ చూడడానికి వచ్చి మిగతా వాళ్ళు కూడా ఈ సెంటర్లో ఎక్కువ మంది వచ్చారు. సో పోలింగ్ శాతం ఎట్లా ఉంది? మొదటి దశ ఏ విధంగా అనుకున్న స్థాయిలో పోలింగ్ శాతం వచ్చిందా? ఇప్పుడు రెండో దశకు సంబంధించి మీరు ఎంత పోలింగ్ శాతం ఉంటుంది అనేది అంచనా వేస్తున్నారు? అంటే ఇప్పుడు మనకి ఎనీథింగ్ బియాండ్ ఒక పర్సంటేజ్ స్టేట్ యావరేజ్ కంటే ఎక్కువనే ఉంది. వరంగల్ డిస్ట్రిక్ట్ 86% ఓటింగ్ మనకి నమోదు అవ్వడం జరిగింది. వాళ్ళందరూ ముందుకు వచ్చి ఓటు వేసేదానికి ప్రజలందరూ మనం వాళ్ళని మోటివేషన్ దిశగా కూడా ఒక స్వీప్ యాక్టివిటీ మొన్న చేశాము. సో దట్ ఎలాగో రూరల్ ప్రాంతాల్లో వాళ్ళు ముందుకు వచ్చి ఓటు వేస్తారు, బట్ అయినా కూడా మన బాధ్యతగా ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్ మనం వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది, కంపల్సరీ ముందుకు వచ్చి ఓటు వేయండి. సో ఓటింగ్ సంబంధించి అంటే కౌంటింగ్ సమయంలో కొంత ఆలస్యం అవుతుంది అనేది ఉంది. కౌంటింగ్ కూడా ఫస్ట్ ఫేజ్లో కొన్ని ఇష్యూస్ కూడా మీరు రేజ్ చేసి ఉంటారు, అంటే లేట్ అవ్వడం కావచ్చు, అట్లాంటి వాటిని కూడా రెక్టిఫై చేసుకుంటూ కూడా సెకండ్ ఫేజ్కి ఎట్లా సన్నద్ధం? అంటే ఇప్పుడు మనకి ఫేజ్ 1లో ఓన్లీ మేజర్ గ్రామ పంచాయత్స్లో కొద్దిగా లేట్ అయింది. ఎందుకనంటే అక్కడ 14 వార్డ్స్ ఉండడం జరిగింది కాబట్టి. సో ఈ వార్డ్స్ ఏవైతే ఉన్న దగ్గర ఎక్కువ మేజర్ గ్రామ పంచాయత్స్లో ఈరోజు యాక్షన్ ప్లాన్లో మేము నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఇంక్రీజ్ చేసుకున్నాము అండ్ ఆర్ఓకి ఎక్స్ట్రా స్టాఫ్ ఇవ్వడము జరిగింది. సో దట్ వీటిని కూడా ఆన్ పార్ విత్ స్మాల్ గ్రామ పంచాయత్స్ మనం డిక్లేర్ చేసే దిశగా వర్కౌట్ చేస్తాం. సో చివరికి ఓటర్లకి ఏం చెప్తారు? 1 o'clock వరకు వాళ్ళకి అవకాశం ఉంది కదా, అండ్ 1కి ఇది షార్ప్గా క్లోజ్ అవుతుంది కాబట్టి మనం కౌంటింగ్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి సెంటర్లో 2 గంటల కల్లా కౌంటింగ్ స్టార్ట్ అయ్యేటట్టు కూడా అందరూ ఆర్ఓస్కి మనము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.
ఇది ప్రస్తుతం అయితే పోలింగ్ స్టేషన్ దగ్గర ఈసారి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఫస్ట్ టైం కంటే కూడా సెకండ్ ఫేజ్లో ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఏకో ఫ్రెండ్లీకి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఈ గ్రామంలో ఏదైతే పంటలు ఎక్కువగా పండుతాయో ఆ పంటలకు సంబంధించిన ఉత్పత్తులను కూడా డిస్ప్లే పెట్టారు. వచ్చేటువంటి ఓటర్లకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఖచ్చితంగా 1 o'clock వరకు అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు రావాలి, పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు వేయాలి అనేది కలెక్టర్ సత్యసారథి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 గీసుకొండ పోలింగ్ స్టేషన్ నుంచి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 27 మండలాల్లో 564 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో 56 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 508 గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్ జరుగుతోంది. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు ఓటర్లు. ఇక అందుకు సంబంధించి మరిన్ని వివరాలు వరంగల్ నుంచి అశోక్ అందిస్తారు. 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు సెంటర్లకు చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం హన్మకొండ జిల్లాలోని మడిపల్లి వద్ద ఉన్నాం. చూడవచ్చు, ఓటర్లు పొద్దున్నే 7 గంటలకు ప్రారంభం కావడంతో పొద్దున్నే వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 27 మండలాలలో ఈ పోలింగ్ కొనసాగుతుంది. హన్మకొండ జిల్లాలలో 5 మండలాలు ఉండగా వరంగల్ జిల్లాలో 4 మండలాలు, ములుగు జిల్లాలో 3 మండలాలు, భూపాలపల్లిలో 7 మండలాలు, మహబూబాద్లో 7 మండలాలు, జనగామ జిల్లాలో 4 మండలాలలో 7,33,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే ఉన్నారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. 18,000 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తుండగా ములుగు ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అక్కడ గట్టి బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పరకాల నియోజకవర్గంలో మాత్రం కొంత ఎదురుముదురు సంఘటనలు చోటు చేసుకుంటున్నాయనే ముందస్తు జాగ్రత్తతోటి అక్కడ పోలీస్ బందోబస్తు బాగా నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. నాగారంలో ఎప్పుడు తరచుగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో గొడవలు జరుగుతున్నాయని అక్కడ స్పెషల్ ఫోర్స్ నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ 27 మండలాలలో 564 గ్రామ పంచాయతీలలో ఈ 56 గ్రామ పంచాయతీలకు ఏకీకృతంగా 564 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 1686 మంది అభ్యర్థులు తమ పోటీ పడుతున్నారు. 4937 వార్డులకు గాను 917 వార్డులు ఏకగ్రీవం కాగా 4020 వార్డులకు 9884 అభ్యర్థులు వార్డు మెంబర్లకు పోటీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇవాళ జరిగే ఈ 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో వరంగల్ జిల్లా వంచనగిరి గ్రామంలో మంత్రి కొండ సురేఖ గ్రామంలో మాత్రం అభ్యర్థులు పోటీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా వర్ధనపేట, కడియన్సిఆర్ గ్రామంతో పాటు పరకాల, నర్సంపేట, యశస్వి రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గాలలో ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయి. వర్ధనపేటకు వచ్చినట్టయితే కేఆర్ నాగరాజు సొంత నియోజకవర్గంలో కూడా ఈ ఎన్నికలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు మాత్రం కొంత అధికార యంత్రాంగం ఎక్కడికెక్కడికి పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ ఈ గ్రామాలలో మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ బందోబస్తు నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. పోలీసులు మాత్రం గ్రామంకు 100 మీటర్ల దూరంలోనే మొత్తం చెక్ చేసిన తర్వాతనే కొంత నడవలేని వారినట్టయితే కొంత వీల్ చైర్లతో పాటు కొంత ఆటోలలో తీసుకొచ్చి ఓటు ఎక్కువ వినియోగించుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడవచ్చు, ఈ మడిపల్లిలో ఎక్కువ వృద్ధులు సైతం 100 ఏళ్ళ ఉన్న వృద్ధులు కూడా ఈ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చేవారికి సహాయకులుగా తీసుకొచ్చి ఓటు వేయించి వారిని సజావుగా నడిపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఎన్నికలు మాత్రం ఇవాళ ఇప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు కలిగినట్టయితే ఆ సహాయ చర్యలు చేపట్టేందుకు కూడా పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తం చేసి ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కోసం అధికార యంత్రం కట్టుదిట్టమైన భద్రతలు చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియోస్ రాతో అశోక్, V6 న్యూస్, వరంగల్.